హాయ్ అండి అందరికీ. పగలు రాత్రి అనేది రెండు వేరుపరిచినప్పుడు మరి వేటి ప్రత్యేకత వాటికే ఉందన్నమాట. అంటే ఉదయకాలమున సూర్యకాంతితో వచ్చినప్పుడు ఆ వెలుగులో మొక్కలు కానీ మరి ప్రకృతి కానీ ఎంతో అందంగా కనిపిస్తుంది. అలాగునని సాయంత్రకాల సమయంలో కూడా మరి చల్లని చందమామ వచ్చినప్పుడు మరి చూడండి ఆకులు కూడా అంటే ఒకలాంటి అదొక షేడ్ అన్నమాట. అంటే బైబిల్ చదివేటప్పుడు మాకు ఆది కాండము మరి మొదటి అధ్యాయంలో కనిపిస్తాయి అన్నమాట. ఈ సృష్టి దేవుడు ఆరంభించినప్పుడు సృష్టి ఎలా ఉంది, ఎలా చేశాడు అని చెప్పనని మరి దేవుడు పగలను రాత్రిని వేరుపరిచెను అన్న మాటలు మాకు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి అన్నమాట. అంటే అది చదివేటప్పుడు మామూలుగా ఉదయం సాయంత్రమే కదా అనిపించింది అన్నమాట. కానీ నిజంగా నేను ఈ వీడియోస్ ఎప్పుడైతే చేస్తూ ఉన్నానో ప్రకృతి గురించి వర్ణించేటప్పుడు నాకు బైబిల్లో చదివిన ప్రతిదీ కూడా నాకు జ్ఞాపకానికి వస్తూ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇప్పుడు ఆ మాటలు చదివినప్పుడు కంటే ఆ మాటలు ఇప్పుడు ప్రకృతిని ఉదయకాలాన్ని సాయంత్రకాలాన్ని వేరుపరిచి అంటే ఆ ప్రకృతి షేడుని వేరుపరిచి నేను చూస్తున్నప్పుడు మరి దేవుని సృష్టి ఎంత అద్భుతము అనేది ఇంకా దేవుని మీద ప్రేమ ఎక్కువవుతూ ఉందండి. అంటే చూడండి, పగలు ఒకలాగా రాత్రి ఒకలాగా అంటే వేరియేషన్ అనేది జనరల్గా మనం ఏంటంటే రెగ్యులర్గా చూసేవే కదా అని చూస్తాం. కానీ దేవుడు అంటాడు మనోనేత్రము తెరవబడిన వారికే అలాంటి అద్భుతాలు కనిపిస్తాయి అన్నట్లుగా. అంటే మనకు ఉంటుందన్నమాట ఒకలాంటి అనుభూతి. ఆ అనుభూతినే దేవుడు మనకి ఏంటంటే మనోనేత్రము అన్నాడు. ఇంకా అది మళ్ళీ దాని గురించి ప్రత్యేకత ఏం లేదు. అంటే స్పష్టత తెలుసుకున్నప్పుడు దాని గురించి ఉన్నామా చూసామా అన్నట్లుగా కాకుండా దాని గురించి మరి ఒక ప్రత్యేకత కలిగి తెలుసుకున్నప్పుడు అది మనోనేత్రం కింద దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి ఇంకా ఈ కెమెరా కాదు కానీ ఇది ఇంకా కెమెరా నడితే చందమామ ఇంకెంత క్లారిటీగా ఉన్నదో అనేది కనిపిస్తూ ఉందండి. విడిగా చూసినప్పుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉంది. అయితే చూడండి, కొబ్బరి చెట్టు ఉందన్నమాట అక్కడ. ఆ కొబ్బరి చెట్టు జూమ్ చేస్తాను చూడండి. ఏమో షేడ్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి, జూమ్ చేయటానికి కూడా రావట్లేదు. అంటే ఆ చెట్టు కూడా ఆ చందమామకి ఒకలాంటి షేడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి లైట్ వెలుతురుకి మరి జామ మొక్క ఆకులు కొమ్మ ఒక గ్రీన్ కలరు, ఆ చందమామ మధ్యలో ఈ విధంగా కనిపిస్తున్నప్పుడు మరి ఎంతగానో చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటివి కదా మనం చిన్నపిల్లలకు చూపించాల్సింది. సెల్ ఫోన్లో చూపించి గేములు అవి ఇవి కాకుండా చందమామ చూడండి నాన్న ఎంత బాగుందో అది ఇదని చెప్పానని పిల్లలు కూర్చోబెట్టుకొని కొద్దిసేపు ఆరు బయటికి తీసుకొచ్చుకొని మరి మనం చూపించినప్పుడు ప్రకృతిని మరి ఆస్వాదించడం నేర్పించినప్పుడు వాళ్ళు ఏంటంటే చెడ్డవాటికి వేటికి వ్యసనం కాకుండా చక్కగా మరి ప్రకృతిని ప్రేమించే వాళ్ళలాగా ఉంటారన్నమాట. కాబట్టి ఇలాంటివి పిల్లలకు మనం చూపించడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇంకా ఒకలాంటి మనసు హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రకృతి ఇచ్చేది కూడా ప్రతిదీ మనకి చాలా మంచివి, మనసుకి హాయిగా ఉండేవి అన్నమాట. సో కాబట్టి మరి నేనైతే నాకు అందుబాటులో ఉన్న కనిపించినవి కూడా ఏది పోకుండా నేనైతే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఇవి మేము చూసేవే కదా, ఇవి రెగ్యులర్గా కాబట్టి ఇవి కూడా చూపించాలనుకోవచ్చు. ఇంకొక మాట అండి ఏంటంటే చూసే వాళ్ళకి కాదు, ఇది కొంతమంది ఇంట్లో నుంచి బయటకు రానివాడు కొంతమంది వ్యక్తులు ఇళ్లలో నుంచి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు బయటికి రాలేని ఇలాంటి ప్రకృతిని చూడలేని వారికి నేనైతే ఈ వీడియోస్ అయితే అంకితం చేస్తున్నాను అన్నమాట. ఎందుకు అంటే వారికి నా వీడియోస్ ద్వారా ఈ ప్రకృతి ఎంత బాగుంది వాళ్ళు బయటకు వచ్చి చూడలేరు కాబట్టి నా వీడియోస్ అని వెళ్తాయి కాబట్టి. సో కాబట్టి వీటిని నేను
ప్రత్యేకించి అలాంటి వారి కోసం కూడా నేను చేస్తూ ఉన్నాను. మరి అందరికీ మరి నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరికీ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ. చాలా థ్యాంక్ యూ అందరికీ. వందనాలు.